హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ విద్యాస్ అడ్డా. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటో థంబ్‌నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటదండి. థాట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్‌ప్లోరింగ్ వీవీపురం ఫుడ్ స్ట్రీట్ అనమాట. నేను, భార్గవ్ అయితే వచ్చేసాం ఎక్స్‌ప్లోర్ చేసి మంచి మంచి వెరైటీస్ అన్నీ తినటానికి. బెంగుళూరులో స్ట్రీట్ ఫుడ్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వీవీపురం ఫుడ్ స్ట్రీట్ అనమాట. సో మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఫేమస్సో. ఈ వీవీపురం ఫుడ్ స్ట్రీట్‌ని తిండి బీది అంటారంటండి కన్నడలో. సో తిండి బీది అంటే తెలుగు మీనింగ్ వచ్చేసి తినే వీధి అని చెప్పి. సో థాట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పేసి. ఈ స్ట్రీట్ వచ్చేసి ఓన్లీ వన్ స్మాల్ స్ట్రీటే ఉంటది ఏరియా వైస్. కాకపోతే మోర్ దాన్ 50 స్టాల్స్ ఉంటాయంట. ఆల్ వెజిటేరియన్ ఫుడ్స్ అండి. నాన్ వెజ్ ఐటమ్స్ అనేది దొరకదనమాట ఇక్కడ. మేము ఫుడ్ స్ట్రీట్‌కి ఎంటర్ అవుతున్నప్పుడే మంచి స్మెల్, టెంప్టింగ్ స్మెల్ అయితే వచ్చిందండి. ఏంటా అని చూస్తే గుంట పునుగులు ఉన్నాయి అక్కడ. సో మేమైతే ఏం ఆలోచించకుండా ఫస్ట్ వచ్చి ఒక ప్లేట్ గుంట పునుగులు అయితే తీసుకున్నాం అనమాట. సో టేస్ట్ వైజ్ వచ్చేసి ఫస్ట్ తినంగానే అంతేం అనిపించలేదు, కానీ తింటూ తింటూ అసలు ఆ టేస్ట్ అనేది చాలా బాగా అనిపించింది. వేడి వేడిగా డైరెక్ట్గా స్టవ్ మీద నుంచి తీసి ఇచ్చారండి. సో అసలు తింటుంటే ఆ టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకు, భార్గవ్‌కి ఇద్దరికి. ప్లేట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఒక 5 గుంట పునుగులు అయితే ఇచ్చారు మాకు. మేమైతే గుంట పునుగులు తినేసి ఊరికే ఒక రౌండ్ వేసుకొని ఉంటాము ఎండ్ దాకా అని చెప్పి వెళ్తున్నాము. చాలా మంది ఉన్నారండి. మేము వచ్చిందైతే ఫ్రైడే ఈవినింగ్ అనమాట. సో వీకెండ్ కదా, ఫుల్ క్రౌడీగా అయితే ఉంది. సో అసలు ఏ స్టాల్ దగ్గర చూసినా చాలా మంది జనాలు ఉన్నారు. ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మాకు అర్థం కాలేదు ఏం తినాలో కూడా. సో ఫస్ట్ అయితే తిరుగుదామని చెప్పి వచ్చి ఫుల్గా తిరిగేసి రిటర్న్ అవుతున్నాం అనమాట మేము. ఎండ్ దాకా వెళ్ళొస్తే అసలు ఏమున్నాయి, ఏం తినాలి అని డిసైడ్ అవుతామేమో అన్నట్లు ఎండ్ దాకా వెళ్ళామండి. సో అంతమంది జనం ఉండేసరికి అయితే మాకైతే ఏం తినాలో కూడా అర్థం కాలేదు. నేనైతే పానీపూరి బండి కనపడంగానే ఆగిపోయానండి. సో నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎక్కడైనా దొరుకుతుంది పానీపూరి, కాకపోతే ఇక్కడ ఎలా ఉందో ట్రై చేద్దాం అన్నట్లు ఆగా అనమాట. నాకైతే టేస్ట్ వైజ్ ఓకే ఓకే అనిపించింది, అంతేం నచ్చలేదు. సో దీని ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఫర్ 6 పానీపూరీస్ అనమాట. సో నాకైతే వర్త్ అనిపించలేదు అండ్ టేస్ట్ వైజ్ కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేమైతే స్పెషల్ పావ్ బాజీ ట్రై చేసామండి సేమ్ స్టాల్ దగ్గర. టేస్ట్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. నాకు, భార్గవ్‌కి ఇద్దరికి బాగా నచ్చింది. సో ప్రైస్ వచ్చేసి 140 రూపీస్ అండి. మాకు ఇనీషియల్‌గా ప్రైస్ చూడంగానే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించిందండి పావ్ బాజీ. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్‌లో కూడా ఇంత ఎక్స్పెన్సివా అనుకున్నాము. పక్కన స్టాల్స్‌లో కూడా పావ్ బాజీ అవైలబుల్ ఉంది. కాకపోతే ప్రైస్ కొంచెం తక్కువే ఉందన్నమాట. కాకపోతే టేస్ట్ చూసాకైతే వర్త్ అనిపించింది. 140 రూపీస్ అంటే అఫోర్డబుల్ ఆ ప్రైస్‌కి. బికాజ్ నేనైతే పావ్ బాజీ ప్రాపర్ టేస్ట్ కోసం చాలా ప్లేసెస్‌లో చూసా, కానీ నాకు ఎక్కడ నచ్చేది కాదనమాట. ఇదైతే పర్ఫెక్ట్‌గా నేను అనుకున్న టేస్ట్ అయితే ఉందన్నమాట. పావ్ బాజీకి అయితే మై 10/10 రేటింగ్ అండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వీవీపురం వెళ్తే తప్పకుండా ఈ స్టాల్లో పావ్ బాజీ అయితే ట్రై చేయండి. పావ్ బాజీ తినేసరికి నాకు, భార్గవ్‌కి ఇద్దరికి ఫుల్ అయిపోయిందండి. ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా అంత దూరం నుంచి వచ్చాం కానీ ఓన్లీ పావ్ బాజీకి ఇద్దరం ఫుల్ అయిపోయి తిరుగుతూ ఉన్నామన్నమాట. సో నెక్స్ట్ ఏం తిందామని ఆలోచిస్తుంటే ఏమన్నా డెజర్ట్ లాగా తిందాం అనుకొని చూసామన్నమాట. సో మేము వచ్చేసి చూస్తుంటే ఇక్కడ రోలర్ ఐస్ క్రీమ్ లాగా కనిపించింది. అది వచ్చేసి న్యాచురల్ ఫ్రూట్‌తో చేస్తారు. మేము ఇనిషియల్‌గా న్యాచురల్ ఫ్రూట్ అంటారు కానీ జస్ట్ ఏదో ఒక ఎసెన్స్ వేసి చేస్తారేమో అనుకున్నామండి. కానీ కాదు. అది పైన మిల్కో, క్రీమో ఏదో వేశారనమాట రోలర్‌కి. ఆ క్రీమ్ అనేది మొత్తం ఫ్రీజ్ అయిపోయాక దాని కింద నుంచి న్యాచురల్ ఫ్రూట్ మనం ఏదైతే ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చామో ఆ న్యాచురల్ ఫ్రూట్ అనేది పెడుతున్నారండి.
అది గ్రైండర్ లాగా ఉంది కదా, జస్ట్ అట్లా పెట్టంగానే ఆ ఫ్రూట్ మొత్తం పేస్ట్ అయిపోయి దానికి అవుతుందన్నమాట. సో క్రీమ్కి ఇది మిక్స్ అయిపోతుంది. సో ఆ ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది అట్లా. నాకు కూడా చాలా కొత్తగా అనిపిచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను కూడా చూడటమైనా, ట్రై చేయటమైనా. సో టేస్ట్ ఎలా ఉంటదో కూడా నాకు తెలీదనమాట. సో చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే తను చేసేవాళ్ళు చేతిలో మ్యాంగో పట్టుకున్నారు. మేమైతే మ్యాంగో ఆర్డర్ ఇచ్చామనమాట ఫ్లేవర్. సో ఆ మ్యాంగో అనేది హాఫ్‌కి కట్ జేసేసి ఆ మ్యాంగో అట్లా పట్టుకొని ఉండిపోయాడు. సో అది గ్రైండ్ అవుతూ, అవుతూ దీని ఫ్లేవర్ మొత్తం, దీని పల్ప్ మొత్తం దానికి అంటుకొని ఆ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట. సో నాకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉందనమాట. ఎలా ఉంటది? ఏంటి? ఫస్ట్ టైమ్ కదా తినటం అని చెప్పేసి. మనం ఇంట్లో తురుము పడతాం గదండీ! అదే తీసుకొని జస్ట్ దానికి ఆ రోలర్‌కి ఆనిచ్చి పెట్టేసాడనమాట. ఇప్పుడు ఫ్లేవర్ యాడ్ చేసిందంతా కూడా బౌల్‌లోకి పడిపోయింది. మొత్తం ఇట్లా తురుము పట్టినట్లే వచ్చింది ఐస్ క్రీమ్ అంతా కూడా. సో అదంతా అయిపోయాక వాఫిల్స్, టూటీ ఫ్రూటీస్ ఏసి టాపింగ్స్ లాగా సర్వ్ చేశారనమాట. క్వాంటిటీ వైస్ వచ్చేసి బౌల్ ఫుల్‌గా అయితే ఇచ్చారండి. సో, టేస్ట్ వచ్చేసి బావుంది. మ్యాంగో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దానికి తోడు ఇనీషియల్‌గా క్రీమో, మిల్కో ఏదో ఏసారనమాట. ఆ ఫ్లేవర్ అండ్ మ్యాంగో ఫ్లేవర్ కలిపి తెలుస్తుంది. సో, ఐస్ క్రీమ్ తింటూ పక్క స్టాల్ దగ్గరకొస్తే, ఇక్కడ మట్టి గ్లాసుల్లో పిజ్జా లాగా ఏదో పెట్టి సర్వ్ చేస్తున్నారండి. సో, వేరే ఐటెమ్స్ అన్నీ గూడా లైక్ రెస్టారెంట్ స్టైల్‌లో ఏవో వేరే ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. స్టార్టర్స్, చైనీస్ అదంతా. సో, మేమేం ట్రై చేయలేదనమాట. అప్పటికే ఫిల్ అయిపోయింది మాకు. నేనైతే ఇక్కడికి రావటం సెకండ్ టైమ్ అండి. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మొత్తం రెనోవేషన్ జరుగుతుంది. రోడ్స్ అంతా తవ్వేసున్నాయి. అసలా ఏం ట్రై చేయలేదు కూడా. ఏదో 1 ఆర్ 2 ఐటెమ్స్ ట్రై చేసి ఎళ్ళిపోయాననమాట. సో, ఆ 1 ఆర్ 2 ఐటెమ్స్‌లో రబ్డీ విత్ జిలేబీ తిన్నాననమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు ఈసారి వివిపురం రావటానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి రబ్డీ విత్ జిలేబీ ట్రై చేద్దాం మళ్ళీ అనే వచ్చాను. సో, ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక స్టాల్ దగ్గర ఏస్తున్నారు జిలేబీ. సో, ఆల్రెడీ ఏసినవి ఉన్నాయి తీసుకోమన్నారు కానీ, నాకు వేడిగా ఏసి ఇవ్వమని అడిగా అనమాట. సో, మళ్ళీ వేశారు. ఇంకా డెజర్ట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. కర్ణాటక స్టైల్‌లో పీనీ అని సంథింగ్ ఏవేవో ఉంటాయి. నాకంత ఐడియా లేదవి. సో, నేనెప్పుడు ట్రై గూడా చేయలేదనమాట. సో, నేను లాస్ట్ టైమ్ తిన్నా గదా అన్నట్టు మళ్ళీ జిలేబీ అనే చెప్పాను. కాకపోతే నేను తిన్నదైతే ఈ స్టాల్‌లో కాదు, వేరే స్టాల్‌లో అనుకుంటా. నాకు గుర్తులేదు బేసిక్‌గా. అన్ని స్టాల్స్ ఒకేలాగుంటాయి గదా, ఏం తెలీదనమాట. నేనైతే చాలా హోప్స్ పెట్టుకొని, చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నా అండి జిలేబీ తిందామని. కాకపోతే నాకైతే ఈ టేస్ట్ అయితే నేను లాస్ట్ టైమ్ తిన్న టేస్ట్ లాగా అస్సలంటే అస్సలు అనిపించలేదు. ఏదో ఓకే, ఓకే ఉంది అంతే. కానీ లాస్ట్ టైమ్ తిన్నదైతే చాలా అంటే చాలా నచ్చిందనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెజర్ట్స్ అయిపోయింది ఇక్కడ తిన్న తర్వాత. కాకపోతే ఈసారి డిసప్పాయింట్ చేసింది. స్ట్రీట్ ఫుడ్డే కాకుండా స్ట్రీట్ షాపింగ్ గూడా ఉందండి. చిన్న చిన్న బ్యాండ్స్, బ్లాక్ థ్రెడ్ ఉంటది గదా కాలికి కట్టుకునేది, అవన్నీ కూడా సేల్ జేస్తున్నారు. నేనేం పర్చేస్ చేయలేదు. జస్ట్ చూసా అనమాట. చూడండి, జస్ట్ ఊరికే నడుచుకుంటూ వెళ్తుంటేనే మా స్టాల్‌కి రండి, మా స్టాల్‌కి రండి అని పిలుస్తూనే ఉంటారక్కడ. అందరికీ బిజినెస్‌కి కాంపిటీషన్ అండి అక్కడ. మా స్టాల్ అంటే మా స్టాల్ అని చెప్పేసి. కాకపోతే మనకు అర్థం గాదు ఎక్కడ ఫుడ్ బావుంది, ఎక్కడ బాగోదు అని చెప్పి. నెక్స్ట్ అయితే వేరే స్టాల్ దగ్గరకొచ్చి బ్లూ మొజిటో అయితే ఆర్డర్ ఇచ్చామండి మేము. సో, ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అట్లా పడింది. టేస్ట్ వైస్ అయితే చాలా అంటే చాలా బావుంది. నాకు నచ్చిందనమాట. మేమైతే అట్లా వాక్ చేసుకుంటూ వీబీ బేకరీ దగ్గరకొచ్చామండి. సో, ఈ వీబీ బేకరీ అనేది చాలా అంటే చాలా ఫేమస్. చాలామంది ఫుడ్ బ్లాగర్స్ కూడా ఇక్కడికొస్తారనమాట. సో, ఇవన్నీ ట్రై జేస్తారు. కాకపోతే మాకు ట్రై జేసే కెపాసిటీ లేదు. మాకప్పటికే ఫుల్ అయిపోయింది. సో, జస్ట్ చూద్దామని వచ్చామనమాట. మేమేం తీసుకోలేదు, ట్రై జేయలేదు గూడా. వాళ్ళు చూడండి ఎట్లా అరుస్తున్నారో.
జస్ట్ వాళ్ళు ఒక రిథమ్‌లో వాళ్ళ మెన్యూ చదువుతున్నారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కలిసి. మాకక్కడ అన్ని వెరైటీస్ కనిపిస్తుంటే ఏదేదో తినాలనిపిస్తుంది. కానీ తినే కెపాసిటీ అయితే లేదండి. ఫుల్ అయిపోయింది. సో, జస్ట్ పొటాటో ట్విస్టర్‌తో అయితే ఎండ్ చేద్దాం అనుకున్నాము. సో, పొటాటో ట్విస్టర్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట. పెరి పెరిది. ట్విస్టర్ టేస్ట్ వచ్చేసి చాలా బావుందండి. బాగా కుక్ అయింది. అండ్ మసాలా టేస్ట్ కూడా చాలా నచ్చింది నాకు. మేము ఇంకా ట్రై చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా ట్రై చేద్దాంలే అన్నట్టు రిటర్న్ అవుతున్నామనమాట. సో, తిండి బిదికి బాయ్ చెప్పే టైం అయితే వచ్చింది. అలా స్ట్రీట్ నుంచి బయటికొస్తుంటే చెనక్కాయలు కనిపించాయండి. భార్గవ్ వాళ్ళకి చెనక్కాయలంటే చాలా ఇష్టం అనమాట. అందుకని తీసుకున్నాడు. సో, ఇంటికి తీసుకెళ్దామన్నట్లు తీసుకున్నామనమాట. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. మాకైతే పాసిబుల్ అయినంత వరకు ఐటెమ్స్ అన్నీ ట్రై చేసాము. కానీ అన్నీ ఒకే రోజు తినటానికి అవ్వదు కదా! సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మిగతా ఐటెమ్స్ ట్రై చేస్తాను. సో, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థాంక్ యూ ఫర్ వాచింగ్.